హై గైస్, వెల్కమ్ టు క్రిక్చాడి వెంకటేష్. మీకు ఎవరికైనా షేక్స్పియరియన్ డ్రామాస్తో పరిచయం ఉంటే హ్యామ్లెట్ ది ప్రిన్స్ ఆఫ్ డెన్మార్క్ వచ్చిన ఒక డైలమా, టు బీ ఆర్ నాట్ టు బీ, అలాంటి డైలమాలో ఉన్నాడు ఇప్పుడు మన కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ని ఎల్ఎస్జి రిటైన్ చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా ఉంది. బహుశా మరి రాహుల్ అందుకు సిద్ధంగా ఉన్నాడో లేదో మనకి క్లారిటీ లేదు. తాజాగా ఒక మీటింగ్ జరిగింది నిన్నటి రోజున. ఎల్ఎస్జి వాళ్ళు రాహుల్ని పిలిచారు ప్రత్యేకంగా. ఎల్ఎస్జి హెడ్ క్వార్టర్స్ లక్నోలో లేదు, కోల్కతాలో ఉంది. సో ముంబై నుంచి అదే పనిగా రాహుల్ కోల్కతా వెళ్ళి సంజీవ్ గోయింకాని కలిసి దే హ్యాడ్ 1 hour లాంగ్ మీటింగ్. గంటసేపు ఇద్దరు మంతనాలు జరిపారు. మరి అవుట్కమ్ ఏంటి ఏం తెలియదు. ఇద్దరు కూడా ప్రెస్ని అడ్రస్ చేయడం కానీ ఏం చేయలేదు. ఒక ఫోటో దిగారు, వెళ్ళిపోయారు అంతే. సో ఏమైందో మనకు తెలియదు. ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం, సోర్సెస్ ప్రకారం, రాహుల్ని రిటైల్ చేద్దాం అనుకుంటున్నాం మేము అని బహుశా ఎల్ఎస్జి సోర్సెస్ నుంచి వాళ్ళు చెప్తున్నారు. దే ఆర్ కీన్ టు రిటైన్ రాహుల్ని వీళ్ళు క్యాప్టెన్గా కొనసాగించాలని చెప్పి ఎల్ఎస్జి అనుకుంటున్నట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు. కానీ రాహుల్ అందుకు రెడీగా ఉన్నాడా అది తెలియదు. అదే రిపోర్ట్లో ఈ విషయం కూడా రాశారు. అదేంటంటే ఆర్సీబీ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది, విరాట్ కోహ్లీ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, రాహుల్ని తీసుకోవాలి, రాహుల్ని క్యాప్టెన్ చేయాలి ఆర్సీబీకి అని. సో రెండు రకాల వెర్షన్స్ మనకి ఇక్కడ వినిపిస్తున్నాయి. రాహుల్ ఏం చేస్తాడో మనకు తెలియదు. ఈ విషయంపై నా అభిప్రాయం ఏంటో చివరిలో చెప్తాను. మై టేక్ ఆన్ దిస్. నేనేమనుకుంటున్నాను ఏం చేయాలి రాహుల్ అనే విషయంలో. బట్ రాహుల్కి అయితే ఆఫర్ ఉంది, కంటిన్యూ చేయాలి. లాస్ట్ ఇయర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ అని చెప్పి. ఎందుకంటే మనకు తెలుసు కదా, లాస్ట్ ఇయర్ ఒక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సంజీవ్ గోయింకా ఎల్ఎస్జి ఓనర్ రాహుల్ని ఓపెన్గా అందరి ముందు మీడియా సమక్షంలో, టెలివిజన్ కెమెరాల సమక్షంలో అతని మీద నోరు పారేసుకోవడం, ఆ జెస్చర్స్ అన్నీ కూడా చాలా ఆక్వర్డ్గా మనకు అనిపించినాయి. చాలా 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 అన్వాంటెడ్ థింగ్. సో అది జరిగిన తర్వాత మరి ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికీ రాహుల్ కొనసాగుతాడా తెలియదు మనకి. అప్పట్లోనే అది జరిగిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ అంటారు, తెలుగులో దిద్దుబాటు చర్యలు అంటారు. దాని కింద సంజీవ్ గోయింకా రాహుల్ని తన ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేయడం, రాహుల్ వెళ్ళడం కూడా జరిగింది. అలాగే ఈసారి కూడా రాహుల్ డింట్ సే నో. ఎల్ఎస్జి వాళ్ళు పిలిస్తే వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ ఆఫర్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసుకుని వచ్చాడు. బట్ కేఎల్ రాహుల్ మైండ్లో ఏముందో మనకు తెలియదు. కేఎల్ రాహుల్ని ఆర్సీబీ వాళ్ళు తీసుకోవాలంటే తీసేసుకోవచ్చా? అది ఇప్పుడు ట్రేడింగ్ విండో ఏం ఓపెన్ లేదు. ట్రేడింగ్ విండో ఎప్పుడు ఉంటుందంటే బహుశా ఆక్షన్ తర్వాత ఓపెన్ అవుతుంది. ట్రేడింగ్ విండో అనేది స్ట్రైట్ అవే ఓపెన్ అయ్యే అవకాశం లేదు. సో తీసుకోవాలంటే ఆక్షన్ టేబుల్ మీద ఉండాలి రాహుల్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఎల్ఎస్జి నుంచి బయటకు వచ్చేసి అతను ఆక్షన్ టేబుల్ మీదకి రావాలి. టేబుల్ మీదకి వస్తే ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీవే. మనకి అప్పుడు ఖచ్చితంగా ఆర్సీబీకి వస్తాడని గ్యారంటీ ఏమి ఉండదు. ఎందుకంటే చాలామంది రోహిత్ శర్మ కనుక ఆక్షన్ టేబుల్ మీదకి వస్తే, ఐ థింక్ ఇప్పుడే చెప్తున్నాను నేను, రోహిత్ శర్మ కనుక ముంబై ఇండియన్స్ వదిలేసి ఆక్షన్ టేబుల్ మీదకి వస్తే హీ విల్ బి ది హయ్యెస్ట్, కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ అవుతారు. హయ్యెస్ట్ బిడ్ అతనికే వస్తుందని నేను ఇప్పుడే ఘంటాపదంగా చెప్పడానికి సాహసిస్తున్నాను. ఎందుకంటే అతను ప్రస్తుతం ఆడుతున్న ఫామ్ కానీ, తర్వాత అతని క్యాప్టెన్సీ స్కిల్స్ కానీ, అవన్నీ ప్రతి టీం కూడా కోరుకుంటాయి. మరి ఎన్నేళ్ళు ఆడతారు రోహిత్ అనేది తర్వాత సంగతి. బట్ రోహిత్ ఇప్పుడు ఆడుతున్న తీరు కానీ, అతని క్యాప్టెన్సీ ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా చాలా టీమ్స్ క్యాప్టెన్ కావాలి. ఇండియన్ క్యాప్టెన్, సక్సెస్ఫుల్ ఇండియన్ క్యాప్టెన్, అతను ఇండియన్ అండ్ ఐపీఎల్ క్యాప్టెన్ ఆల్సో. సో అలాంటి ఎఫెక్ట్ రాహుల్కి ఉండదు. ఎందుకంటే రాహుల్ ఈజ్ నాట్ అన్ అవుట్ అండ్ అవుట్ T20 ప్లేయర్, బట్ ఈజ్ ఎ కీపర్ బ్యాట్స్మెన్. అవసరమైతే క్యాప్టెన్సీ చేయగలడు. సో ఎక్స్పీరియన్స్ ఉంది, ఐపీఎల్లో అద్భుతమైన రికార్డు ఉంది. స్ట్రైక్ రేట్ విషయంలో కొంతమందికి ఇబ్బందులు ఉండొచ్చు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆల్సో హ్యాడ్ గుడ్ స్ట్రైక్ రేట్ 136, విచ్ ఇస్ ఇప్పుడున్న స్టాండర్డ్లో అంత ఎక్కువ కాకపోవచ్చు. బట్ వాట్ ఎవర్, రాహుల్ కూడా ఖచ్చితంగా రాహుల్ కోసం వెళ్ళే టీమ్స్ ఉంటాయి. బట్ ఆర్సీబీకి అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అయినా పెట్టి అతను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్సీబీ బ్యాడ్లీ నీడ్స్ హిమ్, చాలా అవసరం వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి క్యాప్టెన్ కావాలి. డూప్లెసీ ఏజ్ ప్రకారం ఎలా చూసుకున్నా అతన్ని కొనసాగించే పరిస్థితి లేదు.
కీపర్ కావాలి దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ తర్వాత ఒక సాలిడ్ ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా కావాలి. ఏ రకంగా చూసుకున్నా ఈజ్ ద ఐడియల్ మ్యాన్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఈజ్ ఎ లోకల్ కన్నడిగా. సో ఆ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏ రకంగా చూసుకున్నా ఎలా చూసుకున్నా కేఎల్ రాహుల్ వాళ్ళకి ఖచ్చితంగా రైట్ మ్యాన్ అవుతాడు. ఇంకోటి కూడా చెప్తాను ఏంటంటే కేఎల్ రాహుల్ ఈజ్ నాట్ ఏ స్ట్రాంగ్ క్యాప్టెన్. వేరే టీమ్స్లో ఈజ్ నాట్ ఏ స్ట్రాంగ్ క్యాప్టెన్. ఎందుకంటే అతను టీంని బాగా ఇన్స్పైర్ చేయడం కానీ, మంచి మోటివేషనల్ టాక్ ఇవ్వడం కానీ, తర్వాత చాలా ఖచ్చితంగా ఉండడం, ఫర్మ్గా ఉండడం, ప్లేయర్స్ విషయంలో ఉండాల్సినప్పుడు కాస్త స్ట్రిక్ట్గా ఉండడం, ఇవన్నీ చేసే చాలా మైల్డ్ గై. అతని స్ట్రాటజీ పరంగా అతని క్రికెటింగ్ బ్రెయిన్ విషయంలో వాటి విషయంలో నేనేం మాట్లాడు, బట్ హీఈస్ అ మైల్డ్ అండ్ ఇంట్రోవర్ట్. కాబట్టి అతను ఆర్సీబీకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఆర్సీబీలో అతను క్యాప్టెన్గా ఉన్న ఈ మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ, అంటే ఆ టీంలో మిగతా ప్లేయర్స్ని అందరినీ వాళ్ళ ఇంటెన్సిటీ మెయింటైన్ చేసేలా చేయడం, వాళ్ళందరినీ మోటివేట్ చేయడం, ఇన్నిట్లో మనకి విరాట్ కోహ్లీ ఉంటాడు. కాబట్టి ఐ థింక్ కేఎల్ రాహుల్ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ ఆర్సీబీ. రైట్ మ్యాన్. మరి అతను ఏం నిర్ణయం తీసుకుంటాడు? ఎల్ఎస్జీ వాళ్ళేమో రమ్మంటున్నారు. తాజాగా వస్తున్న వార్తలు ఏంటంటే ఎల్ఎస్జీకి మెంటార్గా, అంటే ఏ రోల్ అయితే గౌతమ్ గంభీర్ చేశాడో ఆ రోల్లో జహీర్ ఖాన్ ఖచ్చితంగా వస్తాడు. జహీర్ ఖాన్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. జహీర్ ఖాన్ విల్ బి ది మెంటర్ ఫర్ ఎల్ఎస్జీ. ఎందుకంటే అతను ఎంఐలో ఆ సక్సెస్ ఫార్ములా అంతా తెలుసు అతను. సో ఈజ్ ద రైట్ మ్యాన్ అండ్ ఈజ్ వెరీ గుడ్ థింకింగ్ క్రికెటర్. సో అతను ఒక మెంటార్గా చాలా యూస్ఫుల్ అవుతాడు. ఖచ్చితంగా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్ అండ్ రెస్పెక్ట్ ఫర్ జహీర్ ఖాన్. సో జహీర్ ఖాన్ కూడా రాహుల్ కావాలని అనుకుంటున్నట్టుగా మనకి వార్తలు వచ్చినాయి. సో ఎల్ఎస్జీ ముందు అనుకోకపోయినా జహీర్ ఖాన్ వచ్చిన తర్వాత అఫ్కోర్స్ వాళ్ళకి జస్టిన్ ల్యాంగర్ కూడా ఉంటాడు కోచ్గా, బట్ జహీర్ ఖాన్ విల్ ప్లే కీ రోల్ అనుకుంటున్నాడు. అందుకని దే వాంటెడ్ రాహుల్ టు బీ రిటైన్ అని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. సో మరి రాహుల్ ఏం డిసైడ్ చేస్తాడు? రాహుల్ మీద ఉంటుంది ఇప్పుడు డెసిషన్. ఉండాలా, బయటికి రావాలి, ఆక్షన్లోకి రావాలి. ఇక నా నిర్ణయం ఏం చెప్తానంటే, నేను రాహుల్ షుడ్ కమ్అట్. అంటే వేరే కారణం కాదు, ఆర్సీబీలో ఉండడం మంచిదని కాదు. రాహుల్ షుడ్ కమ్అట్. అతనికి జరిగిన ఇన్సల్ట్ తర్వాత అక్కడ కంటిన్యూ అవ్వడంలో ఏమాత్రం అర్థం లేదు. ఎందుకంటే అది ఒక బాస్గా, ఒక యజమానిగా 4 గోళ్ల మధ్య ఏమన్నా దానికి అది వేరే సంగతి. అది వాళ్ళు చూసుకుంటారు. మనకి అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. కానీ అట్లా ఓపెన్గా, బికాజ్ ఐఎమ్ గివింగ్ హిమ్ సో మెనీ క్రోర్స్, నేను చాలా పెద్ద అమౌంట్ ఇస్తున్నాను, వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ కదా రాహుల్ ఐపీఎల్లో. సో నేను నీకు 16-17 కోట్లు ఇస్తున్నాను కాబట్టి నేను ఏమైనా అనగలను నిన్ను అని ఒక జులుం చలాయించడం అనేది ఓపెన్గా అందరి ముందు, అది దట్ కెనాట్ బి ఎక్స్క్యూజ్డ్. దాని విషయంలో మనం టాలరేట్ చేసే పరిస్థితి ఉండకూడదు. సో రాహుల్ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఇది క్రికెట్కి సంబంధించి అతను ఒక టాప్ క్లాస్ క్రికెటర్. అతన్ని ఒక కార్పొరేట్ బాస్ తిట్టడం అనేది కాదు ఇక్కడ ఇష్యూ. ఏంటంటే ఎనీ బాస్, ఎవరైనా సరే, ఎవరైనా సరే, మీ యజమాని ఎవరైనా సరే, యజమాని కానీ బాస్ కానీ ఎవరైనా 4 కోళ్ల మధ్య ఎవరినైనా ఏమైనా అనొచ్చు, లేకపోతే మీ క్లోజ్ మీటింగ్స్లో అనొచ్చు. అంతేగాని ఓపెన్గా పబ్లిక్ ముందు అలాగా అవమానించడం అనేది కరెక్ట్ కాదు. సో దానికి ఒక ఎగ్జాంపుల్గా రాహుల్ బయటికి రావాలి. రాహుల్ షుడ్ నాట్ కంటిన్యూ దేర్. ఎందుకంటే ఇది కనుక ఓకే అని అతను సర్దుకుపోతే ఏంటంటే మిగతా ఫ్రాంచైజ్ బాసెస్ కూడా అందరూ వాళ్ళు కూడా ఇదే రకంగా బిహేవ్ చేసే ఒక పరిస్థితి మనకు ఉంటుంది. అంటే ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే యూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ అండ్ కమ్అట్. ఆర్సీబీకి వెళ్ళాలి, లేదు ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఏ టీంకైనా వెళ్ళచ్చు. మళ్ళీ తన పాత టీం పంజాబ్ కూడా అక్కడ క్యాప్టెన్ అవసరం, పంజాబ్కి వెళ్ళిపోయినా ఓకే, ఎక్కడికి వెళ్ళినా సరే, బట్ హీ షుడ్ కమ్అట్ ఆఫ్ ఎల్ఎస్జీ. ఎల్ఎస్జీకి అతను అవసరం ఉంది ఖచ్చితంగా. ఎల్ఎస్జీ ఈజ్ ఎ గుడ్ టీమ్. అతను అవసరం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓపెనర్గా కంటే కూడా నన్ను అడిగితే రాహుల్ ఈజ్ గుడ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. ఓపెనర్గా అతనికి ఏమవుతుంది అంటే, రాహుల్ విషయంలో నాకు అనిపించేది, నేను క్యాప్టెన్ని, ఓపెనర్ని, నేను జాగ్రత్తగా ఆడాలి అని కొంచెం బిగుసుకుపోతాడు. అదే కాదు, మిడిల్ ఆర్డర్లో ఆడితే ఒక ప్లాట్ఫామ్ గారికి క్రియేట్ అయితే రాహుల్ యూ కెన్ ప్లే ఆల్ షాట్స్. అతని దగ్గర అన్ని షాట్స్ ఉన్నాయి. అతను బౌండరీ క్లియర్ చేయగల ఎబిలిటీ ఉంది. బిగ్ సిక్సర్స్ కొట్టగలడు.
ఆ పవర్ ఉంది, ఆ ఎబిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి అతని అన్నీ ఉన్నాయి. హీఈస్ గుడ్ అగైన్స్ స్పేస్, హీ హ్యాస్ నో ఇష్యూస్ విత్ షార్ట్ బాల్, హీ కెన్ ప్లే స్పిన్ వెల్, హీ కెన్ ప్లే దట్ స్వీప్ షాట్. అతని దగ్గర ఎలాంటి వీక్నెస్ మనకు కనబడదు. అలాంటి ప్లేయరు అతను ఎందుకునో కొంచెం ఇన్హిబిటెడ్గా కొంచెం షాకిల్స్ ఫీల్ అవుతుంటాడు వెన్ ఓపెనింగ్. అలా కాకుండా అతను నెంబర్ 4లో నెంబర్ 5లో ది రైట్ మ్యాన్. సో అలాగ ఆడగలిగితే అద్భుతంగా ఉంటుంది రాహుల్ ఇస్ ఆల్వేస్ గుడ్ అండ్ హీ హాస్ డన్ వెల్ ప్లేయింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ rather than in the top order. So Rahul should come out, or whatever might be the reason, Rahul should come out of LSG అని నేను అంటున్నాను. అదేదో వాళ్ళిద్దరి మధ్య వేరే కారణం కాదు అతనికి బయటకు వస్తే ఆ ఆక్షన్లో బెటర్ టీంకి వెళ్తాడని కాదు. రాహుల్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఎల్ఎస్జీ. అప్పుడు ఎల్ఎస్జీ కూడా అవకాశం ఉంది. ఎల్ఎస్జీ ఐ థింక్ దే ఆర్ లుకింగ్ ఫర్ రోహిత్ శర్మ అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే యువరాజ్ సింగ్ ముందు గుజరాత్ టైటన్స్ అన్నారు, ఇప్పుడేమో ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్తాడేమో అని మళ్ళీ ఇంకొక న్యూస్ వస్తుంది. సో వాట్ ఎవర్, యువరాజ్ సింగ్ ఏదో ఒక టీంకి కోచ్గా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సినేరియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఈసారి ఆక్షన్లో ముందు కానీ తర్వాత కానీ చాలా మార్పులు జరగబోతున్నాయి. చాలా సెన్సేషనల్గా ఉండబోతుంది ఈసారి మెగా ఆక్షన్. దానికోసం ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది, చాలా సెన్సేషనల్గా ఉండబోతుంది. బట్ రాహుల్ విషయంలో నేను అనుకుంటున్న అభిప్రాయంతో మీరు ఏకీపిస్తున్నారు లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. ఐ వాంట్ రాహుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఎల్ఎస్జీ. మరి మీరేమనుకుంటున్నారు?